నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవిని హాస్పిటల్, విజయవాడ. మధుమేహం వల్ల కార్డియోవాస్కులర్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? ఇది చాలామందికి మనకి ఉండేటువంటి అనుమానం. ముందు దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ హార్ట్ సమస్యలు ఎందుకు వస్తాయి అనేది. షుగర్ అనేది మనం అనుకున్నట్టు నరాలన్నింటినీ డ్యామేజ్ చేస్తుంది. అట్లనే గుండెకి సరఫరా చేసేటువంటి రక్తనాళాలు కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఈ రక్తనాళాలలో రక్తం గడ్డ కడుతుంది. కొలెస్ట్రాల్, మన కొవ్వు పదార్థాలు అంటాం కదా, ఆ కొవ్వు పేరుకుపోతుంది. ఆ కొవ్వు చుట్టూ చిన్న చిన్న గడ్డలాగా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ గడ్డలు ఫామ్ అవుతాయో ఆ రక్తనాళాలు బ్లాక్ అవ్వటం వల్ల కండరాలు సరిగ్గా పనిచేయక హార్ట్ ఫెయిల్ అవుతుంది. దాన్నే సింపుల్గా చెప్పాలంటే మన పరిభాషలో స్ట్రోక్ అంటాం, హార్ట్ అటాక్ వస్తుంది అంటాం. సో ఈ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లోపల రక్తనాళాలు చుట్టూ ఉండేటువంటి లైనింగ్ అంటే ఎండోథెలిన్ దాన్ని డ్యామేజ్ చేస్తుంది. రకరకాల మెకానిజమ్స్ ద్వారా ఆ బ్లాక్ కాజ్ చేసి కండరాలని డ్యామేజ్ చేసి ఆ హార్ట్ పనిచేయని విధంగా లేదా హార్ట్ స్ట్రోక్కి కారణం అవుతుంది. ఎందుకు ఇది ఇంపార్టెంటు? సడన్ హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మనకందరికీ తెలుసు గుండె చాలా ఇంపార్టెంట్ అవయవం. మన బాడీలో అన్ని ప్రదేశాలకి రక్త సరఫరా కావాలి అంటే గుండె సరిగ్గా పనిచేయాలి. ఎప్పుడైతే ఈ గుండె సరిగ్గా పనిచేయదో రకరకాల కారణాల వల్ల బ్లాక్ అయినప్పుడు, ముఖ్యంగా షుగర్ వల్ల బ్లాక్ అయినప్పుడు మనకి పెయిన్ తెలిసి వెళ్ళి వెంటనే ఉండి వెళ్ళి మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే సరే. కానీ షుగర్ పేషెంట్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ పెయిన్ తెలియనటువంటి లక్షణం స్టేజ్ వస్తుందన్నమాట. ఎందువల్ల? అటామిక్ న్యూరోపతి. మనం షుగర్ నరాలను కూడా దెబ్బతీస్తుంది అంటున్నాం కదా. సో ఈ గుండెకి సరఫరా చేసే నరాలు కూడా దెబ్బతింటం వల్ల వాళ్ళకి చాలాసార్లు పెయిన్ తెలియదు అనమాట. దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం అనమాట. సో అలా సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి సడన్గా నిద్రలోనే లేదా కొంచెం మెలకువలో ఉన్నప్పుడే కుప్పగూలిపోవటము, గుండె ఆగిపోయి చనిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి హార్ట్ పంపింగ్ అనమాట. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ పంపింగ్ కూడా తగ్గుతుంది. నార్మల్గా దాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. ఆ ఎజెక్షన్ ఫ్రాక్షన్ 50-55-60% మధ్యలో, 55-60% మధ్యలో ఉంటుంది. ఇది రాను తగ్గిపోతుంది. 50-40-35 కూడా వస్తుంది. ఇంకొకటి, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ సమస్య కూడా ఎక్కువ వస్తుంది. ఈ షుగర్ బీపీ కలిసినప్పుడు మనం అగ్నికి నెయ్యేసినట్టు అనమాట. సో ఆ ఎఫెక్ట్ హార్ట్ మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి డయాబెటిక్ కార్డియోమయోపతి. అంటే షుగర్ మనకి బీపీ అంతా కంట్రోల్లో ఉంది, రక్తనాళాలంతా బ్లాక్ అంతా అదంతా సరి చేసుకున్నాము, ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా దీర్ఘకాలం నుంచి షుగర్ ఉన్నప్పుడు కండరాలు నార్మల్గా ఇలా కొట్టుకోవాల్సినటువంటి కండరాలు ఇట్లా కొట్టుకుంటాయి. ఎందుకంటే ఆ చుట్టూ మనకి ఫైబ్రోసిస్ అంటే చిన్న లేయర్లా ఫామ్ అయ్యి ఆ కండరాలు పనిచేయని విధంగా హార్ట్ తయారవుతుంది. దానివల్ల మనకు ఆయాసం రావటం, ఎగశ్వాస రావటం, ఈ లక్షణాలు ఉంటాయి. సో షుగర్ పేషెంట్స్లో చాలా ముఖ్య కారణం, షుగర్ వల్ల ఏ అవయవం దెబ్బతిన్నా, ముఖ్యంగా కిడ్నీ దెబ్బతిన్నా, ఇంకో అవయవం దెబ్బతిన్నా, వీళ్ళలో చాలా ముఖ్య కారణం అంటే చనిపోవడానికి ముఖ్య కారణం హార్ట్ ప్రాబ్లం అనమాట. సో హార్ట్ అటాక్ రావటం, సైలెంట్ హార్ట్ అటాక్ చాలా కామన్. సో షుగర్ పేషెంట్స్ కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకొని, ఒకవేళ లేకపోతే ఏంటి ఏమన్నా ఉందా, హార్ట్ చెకప్లో ప్రాబ్లం ఏమన్నా ఉందా అని సమస్య కనుక్కొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ కనుక వస్తే ఆ మందులు వాడటమే కాదు, షుగర్ని కంట్రోల్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మీరు అడిగే ప్రశ్న, హార్ట్ డాక్టర్ కార్డియాలజిస్ట్ అడిగే ప్రశ్న, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అని అడుగుతారు. సో షుగర్ని కంట్రోల్లో పెట్టడానికి ఏ మార్గాలు అయితే మనం అనుసరించాలో అన్నీ ఫాలో అవ్వాలి. బరువు తగ్గడానికి కనుక అవసరమైతే ట్యాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ వాడాల్సిందే. ఆ షుగర్కి రకరకాల మందులు, ఫర్దర్ హార్ట్ డ్యామేజ్ కాకుండా ఫర్దర్ అవయవాలు దెబ్బతినకుండా ఉండేటువంటి కొత్త మందులు వచ్చినా అవి వాడాల్సిందే. సో ప్రాపర్గా కనుక మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకుని హెచ్బిఏవన్సీని కనుక 6.5, 6.3 ఆ లెవెల్లో ఉంచుకుంటే రిపీటెడ్గా హార్ట్ అటాక్స్ రాకుండా గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను నివృత్తి చేస్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.